లైఫ్ లో సెకండ్ ఇన్కమ్ సంపాదించే మనుషుల కోసమే ఈ వీడియో. ఎవరికైతే నా శాలరీ సరిపోవట్లేదు, ఫుల్ టైం జాబ్ చేస్తున్నాను కానీ నా ఫ్యామిలీకి నాకు ఆ శాలరీ సరిపోదు, ఫ్యూచర్ లో ఏ రిస్క్ అయినా ఆ శాలరీతో నేను సఫర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి, సెకండ్ ఇన్కమ్ సంపాదించే పర్సన్స్ కి మాత్రమే ఈ వీడియో. మీలాంటి వాళ్ళు ఎవరైనా మీకు తెలిస్తే ఈ వీడియోకి షేర్ చేయండి అండ్ లాస్ట్ వరకు చూడండి. ప్రతిదీ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమైనట్టు. అండ్ ఆడుతూ పాడుతూ చిన్న బట్టలు వేసుకొని డాన్స్ చేసే వీడియో మాత్రం కాదు. ఇటువంటి వాళ్ళు పక్కకి ఆడుకోండి. ఈ వీడియో మీకోసం మాత్రం అయితే కాదు. కమింగ్ టు మీ, ఐ హెచ్ఆర్ అరుణ్ కుమార్ సిన్హా ఫ్రమ్ విశాఖపట్నం. నేను రిక్రూట్మెంట్ లోని ఆల్మోస్ట్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆడుతూ పాడుతూ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను యూట్యూబ్ లోని, మీ అందరికి తెలిసిందే. ఈ వీడియో 30 days ఛాలెంజ్. 30 days ఛాలెంజ్ ఏంటంటే, ప్రతిరోజు వర్క్ ఫ్రమ్ హోమ్, పార్ట్ టైమ్ ఫుల్ టైమ్ మీకోసం మీ అందుబాటులో. మీరు 10th అయినా, ఎడ్యుకేటెడ్ అయినా, అన్ఎడ్యుకేటెడ్ అయినా, 10th నుంచి పిహెచ్డి లెవెల్ వరకు అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా, హౌస్ వైఫ్, ఎంత ఏజ్ వాళ్ళైనా మీరు హ్యాపీగా కొన్ని మీకు నచ్చిన జాబ్ మీరు చేసుకోవచ్చు. మీరు సెకండ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. మీ కాల్ మీద మీరు నిల్చోవచ్చు. నో నీడ్ టు డిపెండ్ ఆన్ ఎనీ వన్. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరైనా కానీ మీ దగ్గర ఇది ఉంటే విలువ, ఇది లేకుండా పెద్ద వాల్యూ లేదు. ఇది నేను రియల్ ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నేను చెప్తున్నాను మీకు ఈ విషయం. ప్రతి సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఒక ఇంట్రొడక్షన్ ఉంటుంది, సినిమా కోసం చిన్న బిట్ ఉంటుంది. ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ లోని మాత్రం చిన్న ఇంట్రొడక్షన్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, రేపు నేను నా వీడియోస్ మీరు చూసాక ఏదో దానిలో జాయిన్ అయిపోయి కొన్ని రోజు పోయాక అరే ఇది నాకు సెట్ అవ్వట్లేదు, ఇది నాకు నచ్చట్లేదు అనేసి మీరు బోర్గా ఫీల్ అవ్వకుండా ఉండడానికి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందుకోసమే నా మీద మీకు ట్రస్ట్ ఉండి, నా మీద మీకు కొంచెం రెస్పెక్ట్ ఉంటే ప్లీజ్ ఒక పేపర్ పెన్ మీ పక్కన పెట్టుకోండి. నేను చెప్పిన పాయింట్స్ మీరు రాసుకోండి, మీకు యూస్ఫుల్ ఉంటుంది. ఈ వీడియోస్ మాత్రం మీకు యూస్ఫుల్ ఉన్నట్టు నాకు కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా రకాలు ఉంటాయి. ప్రతిరోజు ఒక మధ్యాహ్నం మీకు వర్క్ ఫ్రమ్ హోమ్, ఒక శాలరీ ఎంత, వర్క్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరికి ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ మొత్తం అంతా ప్రతిరోజు 30 రోజులు 30 వీడియోస్ తో పాటు వస్తాను, 30 వర్క్ ఫ్రమ్ హోమ్ తో పాటు వస్తాను. జెన్యున్ గా ఇన్కమ్ ఉండేది. ఆల్తూ ఫాల్తూ వెబ్సైట్ ఈలాల కోసం నేను మాట్లాడలేదు. అటువంటి వాళ్ళు నాకు వద్దు కూడా. ప్రమోషన్ వీడియో మాత్రం అస్సలు కాదు, నేను ప్రమోషన్ అస్సలు దొబ్బను. కాబట్టి మీకు మీ లైఫ్ లోని మీకున్న ఇన్కమ్ లేదా ఇన్కమ్ లేదు, హౌస్ వైఫ్ ఉన్నారు, ఎప్పుడో డిగ్రీ అయింది, పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, మీరు ఇంకా కొంచెం హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకుండా మీరు సొంతగా ఎంతో ఇన్కమ్, సెకండ్ ఇన్కమ్ మీరు జనరేట్ చేయాలనుకుంటే, మీ ఫ్యామిలీకి మీరు సపోర్ట్ చేయాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్రతిరోజు వీడియో చూడండి. సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి. ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఆడుతూ పాడుతూ చెప్తా, సీరియస్ గా అసలు చెప్పను. సీరియస్ అంటే ఏంటి కూడా నాకు తెలియదు. ఆడుతూ పాడుతూ చెప్తా, పెన్ పేపర్ తో నోట్ చేసుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్. ఏంటంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పని, బయటికి వెళ్ళి సంపాదించే పని 2 రకాలు. క్లియర్ గా మైండ్ లో పెట్టుకోండి. బయటికి వెళ్ళి సంపాదించే పని 2 రకాలు. ఒకటేమో ఉద్యోగం, ఒకటేమో వ్యాపారం. ఉద్యోగం అంటే ఏంటి? మీ దగ్గర డాక్యుమెంట్స్ వస్తాయి, ఆ డాక్యుమెంట్స్ కి మొత్తం రీసైకిల్ చేసి కరెక్ట్ గా ప్రెజెంటేషన్ చేసి ఎక్సెల్ ఫార్మాట్ లో, వర్డ్ ఫార్మాట్ లో లేదా కాపీ పేస్ట్ చేసి ఆ ప్రొసీజర్ కి మీరు పెట్టడం. ఇది మీ వర్క్. ఒక బ్యాక్ ఎండ్ డిపార్ట్మెంట్ లోని, లేకపోతే కాపీ పేస్ట్ జాబ్ కానీ, లేకపోతే డేటా ఎంట్రీ కానీ, ఏవో ఇమేజెస్ ఇచ్చి మొత్తం అంతా అసెంబుల్ చేసి ఒక ఎక్సెల్ షీట్ లోని ప్రిపేర్ చేయమంటారు. ఇటువంటిది ఒక వర్క్ ఉంటుంది. మీకు దీనికి టాస్క్ పెద్దగా ఉండేనా, మీరు ఆడుతూ పాడుతూ చేసే పని ఎవరితో కూడా మీరు చేయించుకోవచ్చు. దీనికి అంతగా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మీకు టైం ప్రకారం మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. ఇది జాబ్. వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా, ఆఫీస్ అయినా ఇది జాబ్. వ్యాపారం అంటే ఏంటంటే, మీకు ఒక షాప్ ఉంది, షాప్ లో మీరు కాయగూర అమ్ముతున్నారు, షాప్ లో మీరు పప్పులు ఉప్పులు పొట్లం కట్టి అమ్ముతున్నారు. అదే ఆఫీస్కి వచ్చేసరికి మీరు క్రెడిట్ కార్డ్ అమ్ముతున్నారు, డిమాట్ అకౌంట్ అమ్ముతున్నారు, ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ అమ్ముతున్నారు, క్రెడిట్ కార్డ్ సేల్స్, రియల్ ఎస్టేట్, ల్యాండ్, ప్రాపర్టీస్ సేల్ చేయడం. మీరు మీ షాప్ లో అమ్మేది, ఆఫీస్కి వెళ్ళి క్రెడిట్ కార్డ్ అమ్మేది 2 వ్యాపారమే. అది జాబ్ లో రాదు. అటువంటిది మీకు చేయడం వ్యాపారం లాంటిది. సేల్స్ అండ్ సర్వీసింగ్ చేయడం మీకు ఇష్టమా? లేదా నేను మనుషులతో ఇంటరాక్ట్ అవ్వను, నాకు అమ్మే అంత టాలెంట్ లేదు, నాకు ఏమంటారు, నాకు పబ్లిక్ అంతగా ఇంటరాక్ట్ అవ్వను, కొత్తతో నేను మాట్లాడను, ఇటువంటిది ఉంటే మీకు జాబ్ అంటే బ్యాక్ అండ్ డిపార్ట్మెంట్ టైప్ అంటే ఇష్టమా? ఇది నేను ఎందుకు అంటున్నానంటే,
సేల్స్ అండ్ సర్వీసెస్ లోని ₹2 ఎక్కువ వస్తుంది, కానీ ఆ ₹2 తక్కువ తగ్గట ఇది కూడా ఉంటుంది. బ్యాక్ అండ్ డిపార్ట్మెంట్ వర్క్, టైపింగ్ వర్క్, ఎక్సెల్ వర్క్ ఇది అనే ఆన్సర్కి మీకు ప్రెషర్ ఉండదు. సేల్స్ అంతా ₹2 ఎక్స్ట్రా కూడా రాదు. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ లోని ఉన్న స్పెషాలిటీ ఒకటి క్లియర్ గా చెప్తున్నాను, అందరు క్లారిటీగా వినండి. వర్క్ ఫ్రమ్ హోమ్ లోని మాక్సిమం మీకు ఈఎస్ఐ పిఎఫ్ లేదు, ఎక్కడ ఈఎస్ఐ పిఎఫ్ ఉండదు. దానివల్ల మీకు వచ్చే లాభం ఏంటంటే మీరు 2-3 చేసుకోవచ్చు ఒకే టైంలో. ఎస్, ఇప్పుడు నేను కంపెనీకి హెచ్ఆర్ గా చేస్తున్నాను కదా, మీకు తెలిసిందే కదా. హెచ్ఆర్ గా నేను కంపెనీలో పనిచేస్తున్నాను, నాకు యాజ్ ఏ హెచ్ఆర్ గా జాబ్ చేసినందుకు నాకు నా శాలరీ వస్తుంది. నేను యూట్యూబ్ కూడా చేస్తున్నా, యూట్యూబ్లో ఈఎస్ఐ పిఎఫ్ ఉందా? లేదు కదా, దాని నుండి కూడా నాకు సంపాదన వస్తుంది. బయట ప్లేస్మెంట్ వాళ్ళకి, కన్సల్టెన్సీ వాళ్ళకి, లేకపోతే రిక్రూట్మెంట్స్ వాళ్ళకి, బయట క్యాండిడేట్స్ కూడా నేను షేర్ చేస్తా. అక్కడ నుండి నాకు 2% 5% కమిషన్ వస్తుంది. దానికి ఈఎస్ఐ పిఎఫ్ ఉందా? లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ లోని ఉన్న స్పెషాలిటీ ఇదే. ఫర్ ఎగ్జాంపుల్, ఎంతో మంది ఆఫీస్కి వెళ్తారు, ఆఫీసులో జాబ్ చేస్తారు, రిటర్న్ బ్యాక్ వస్తారు, ఇంట్లో బుటిక్ ఉంటుంది, ఇంట్లో టైలరింగ్ మెషిన్ ఉంటుంది, టైలరింగ్ చేస్తారు, వడ్డీకి ఫైనాన్స్ ఇస్తారు, వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ ఉందా? లేదు. అక్కడ నుండి ఒక ఇన్కమ్ జనరేట్ అవుతుంది. నా కాన్సెప్ట్ ఏంటంటే సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేయడం. అది మీరు టైలరింగ్ చేయలేను సార్, నేను ఏమి చేయలేను అంటే చాలా జాబ్స్ ఉన్నాయి, నేను చూపిస్తా. చాలా జాబ్స్ అంటే మీకు ఒక పని చెప్తాడు, ఆ పని చేయడం. వ్యాపారం అంటే అది కాదు. వ్యాపారం అంటే మీరు ఓన్ గా చేసుకోవచ్చు, మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళేసి సార్ మీరు పాలసీస్ అమ్ముతానంటే ఆడు వద్దంటాడా? ఇంత పర్సెంటేజ్ ఇస్తాను అమ్ము అంటాడు. వాడికి ఏంటి కావాలి? బిజినెస్ కావాలి అడిగి. అంతే కదా, మీరు బిజినెస్ చేస్తానంటే ఆడు కాదంటాడా? కానీ చాలా మందికి అలా ఇష్టం ఉండదు. ఫ్రెషర్ గా చెప్పాలంటే ఫ్రెషర్స్ కి ఇష్టం ఉండదు. అండ్ నా వరకు వస్తే నాకు కూడా ఇష్టం ఉండదు. ఎవరి దగ్గర వెళ్ళి చేయి సాపి సార్ కొనండి సార్ ఇది తీసుకోండి సార్, అది తీసుకోండి సార్. అందుకని ప్రమోషన్ వీడియోస్ చేయను. కుప్పల ప్రమోషన్స్ వీడియోస్ నాకు ఈమెయిల్స్ వస్తాయి, సార్ ప్రమోషన్ చేయండి అని. చేయండి, నాకు ఇష్టం కూడా లేదు. నేను వెళ్ళి ఒక హోటల్ కోసమో, నేను వెళ్ళేసి ఏమంటారు ఒక షాప్ కోసమో, నీ బట్టల కోసమో, షూ కోసమో షోరూమ్కి వెళ్ళి అక్కడ ఇది బాగుంది, ఇది బాగుంది, నేను వచ్చాను, నచ్చింది, మీరు కూడా రండి, నాకు అవసరం లేదు. నాకు నచ్చిన హోటల్ కానీ, నాకు నచ్చిన షాప్ కానీ నేను రూపాయి తీసుకోకుండా వాళ్ళ కోసం నేను మాట్లాడిస్తా, నా పర్సనల్ గా నచ్చాలంటే. సో ఇది ఇప్పటి వరకు నేను చెప్పింది. సో దీనికి ఏంటంటే 2 రకాలు మేము ఆల్రెడీ చెప్పాను. జాబ్ లో టార్గెట్స్ ఉంటాయి, సింపుల్ టార్గెట్స్ ఉంటాయి. మీరు ఆడుతూ పాడుతూ టైపింగ్ వరకు, కాపీ పేస్ట్ వరకు, ఈ వరకు ఆ వరకు మీరు హ్యాపీగా ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు. వ్యాపారం అంటే సైట్ అమ్మాలి, బిజినెస్, ఈ క్రెడిట్ కార్డు, ల్యాండ్, ప్రాపర్టీ, ప్లాట్, ఇవి అవి అమ్మాలి. ఈ 2 రకాలు స్టార్టింగ్ లో మీకు చెప్తా, నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. రాబోయే 30 రోజు వీడియోలోని ఏంటుంటది మీకు ముందు అర్థం అవ్వాలి. మీకు ఏ స్ట్రీమ్ అంటే ఇష్టం? మీకు వ్యాపారం అంటే ఇష్టమా? మీరు క్రెడిట్ కార్డు, సేల్స్, మార్కెటింగ్, ఇంట్లో కూర్చొని ఆ ల్యాండ్లు, ప్రాపర్టీలు ఇవి అంతా అమ్మడం మీకు ఇష్టమా? అది మీకు ఇష్టమా? లేదా హ్యాపీగా డేటా ఎంట్రీ టైపు, కాపీ పేస్ట్ టైపు, ఎక్సెల్లోని ఎక్సెల్ బార్ అటువంటి చేయడం ఇష్టమా? మీ ఇష్టం ఏంటి తెలుసుకోవడానికి ఈ వీడియో చేశా. మీకు మీరు ఇష్టం ఉండాలి. అందుకని నేను స్టార్టింగ్ లోని నేను మాట చెప్పేసి మీరు వెళ్ళేసి ఏమంటారు మీరు జాయిన్ అయిపోయి అక్కడికి వెళ్ళి 2 days 3 days వచ్చాయి నాకు నచ్చలేదని మీరు అనకూడదు. మీరు జాయిన్ అయిన చోట ఒక 5 years అయినా హ్యాపీగా ఆడుతూ పాడుతూ సంపాదించుకోవాలనేసి నా కాన్సెప్ట్. ఏదో చెప్పేశాను, ఏదో మీరు విన్నారు, ఏదో వెళ్ళిపోయారు, అబ్బే ఇది నా పద్ధతి కాదు. సో ఇది ఇంట్రడక్షన్. ఈ రోజుకి నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ 1 thing more, చాలా మందికి సేల్స్ అంటే ఇష్టం. సేల్స్ కోసం గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. సేల్స్ మార్కెటింగ్ సార్ నాకు డబ్బులు కావాలి సార్, నాకు షార్ట్ టర్మ్ డబ్బులు కావాలి, లేదంటే ఆపరేషన్ ఉంది, ఇంట్లో ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, చెల్లికి పెళ్లి ఉంది, చాలా రీజన్స్ ఉంటాయి, జెన్యూన్ రీజన్స్, అబద్ధం చెప్పట్లేదు. అన్ని రీజన్స్ కోసం నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రాంక్ గా. సేల్స్ మార్కెటింగ్ లోని మీకు ఒక పర్సనల్ సీక్రెట్ నేను చెప్తా. ప్రతి వీడియోలోని ఒక పర్సనల్ సీక్రెట్ మీకు చెప్తా. ఆ పర్సనల్ సీక్రెట్ మీ లైఫ్ కానీ మార్చకపోతే అరుణ్ సార్ మీరు సజెషన్స్ కరెక్ట్గా ఎవరనేసి కామెంట్ చేసుకోవచ్చు హ్యాపీగా. ప్రతి సేల్స్ మార్కెటింగ్, నేను ఇన్సూరెన్స్ అమ్మాను తెలుసా, ఇన్సూరెన్స్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ నేను కాలేజ్ డేస్ లోనే అమ్మాను, ఇన్సూరెన్స్ అమ్మా, రిలయన్స్ లైఫ్ కూడా అమ్మాను. ఇన్సూరెన్స్ లోనే ఉన్న లూప్స్, ల్యాండ్ ప్రాపర్టీస్ లో ఉన్న లూప్స్ మాకు తెలుసు. చాలా మందికి తెలీదు, చాలా మంది చెప్పరు కూడా. సీనియర్ మేనేజర్స్ అయిపోతారు కానీ చాలా మంది తెలిసి ఉండదు. అది లూప్ ఏంటి, ఎలా చేయాలి, మేమే మనుషుల దగ్గర వెళ్ళాలా, మనుషులు మా దగ్గర రావాలా, చాలా ఉన్నాయి, ఫ్రాంక్ చాలా ఉన్నాయి. కాబట్టి ఇది ఇంట్రడక్షన్ రౌండ్. మీకు
మీకు కావాల్సిన ఫీల్డ్ ఏంటి, ఈరోజు మొత్తం ఆలోచించి ఫైనల్ డిసిజన్ వస్తే రేపటి నుండి నేను 30 డేస్ ప్రాసెస్. 30 డేస్ అంటే ప్రతి ఒక్క రోజు మీకు ఒక లాంగ్ వీడియోలోని ఇది ఒక జాబు, ఇది ఒక ఇన్కమ్, ఇది ఒక సోర్స్ అని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ దగ్గరకు వస్తా. మీరు దాంట్లో నచ్చిన దాంట్లోని నేను చెప్పే అప్లికేషన్స్ ఎలా ఫిల్ చేయాలో మొత్తం అంత ప్రొసీజర్ చేసుకుంటూ హ్యాపీగా వెళ్ళి జాయిన్ అవ్వండి, దర్జాగా సంపాదించుకోండి. నాకు ఇష్టం ఉంటే లాస్ట్ లో ఒక థ్యాంక్ యూ అని కామెంట్ పెట్టండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో యాజ్ ఆఫ్ నో దిస్ ఈస్ ద ఇంట్రొడక్షన్. ఉద్యోగం ఇష్టమా, వ్యాపారం ఇష్టమా, వర్క్ ఫ్రమ్ హోమ్ లోని రెండు ఉన్నాయి. రెండిట్లో మీరు దేనిలో జాయిన్ అవుతారు మీరు ఆలోచించుకోండి. మల్టిపుల్ చేయడానికి ఆప్షన్ కూడా ఉంది, మల్టిపుల్ చేసుకోండి, హ్యాపీగా సంపాదించుకోండి. మీలాగా సెకండ్ ఇన్కమ్ సంపాదించే మనుషులకి ఈ వీడియో మాత్రం పక్కాగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేను సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. హ్యాపీ సండే. ఎల్లి లవ్ యూ ఆల్.